స్వాగతం. డుమ్ము డుమ్ము కనిపిస్తున్నా మటమట మధ్యాహ్నం వెళ్తే ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళ చాకు మీద పడ్డా బొక్క మనకి. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. వీడియో చేయగానే స్మైల్ వచ్చింది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి అమ్మాయి కీర్తి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అంటే నేను మాత్రమే మంచిగా అవుతే చాలు అన్న నా చెప్పు దేశం నాకు లేదు. సో నాతో పాటు నలుగురికి మంచి రావాలి అనేది. సో కొన్ని విషయాన్ని మీ దగ్గర షేర్ చేసుకుందామా. అంటే ఈ వ్లాగ్ నుంచి ఏదైనా ఒక నలుగురికి మంచిగా జరిగితే చాలు అనేది నా ఉద్దేశం. సో హాయ్ హలో నమస్కారం. నమస్కారం. మీ ఇంటి అమ్మాయి కీర్తి యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. మీకు స్వాగతం. అమ్మ డుమ్ము డుమ్ము కనిపిస్తున్నా అవన్నీ ఏదో పెద్ద గోడౌన్ అనుకోకండి, అది గోడౌన్ ఫర్ మీ పాపు. ఇవన్నీ బట్టలే, అవన్నీ ఊరు ఫుల్ బట్టలు పెట్టుకున్నారు. కూర్చుందాం రా. బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా అసలు? ఓకే చెప్పండి. సో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది దేవుడు లేదు ఒక వీడియో జరగడం అంటే చేయడం కూడా జరిగింది. సో దానికి కొన్ని నెగటివ్ కమెంట్స్ కూడా వచ్చినాయి జరిగింది. సో నాకంటే ఈ కొద్ది కాలం మధ్య చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను అనమాట. అంటే ఏదో ఈ ప్రమోషన్ వీడియోకో దీనికో అస్సలు కాదు. ఇది నేను మనస్ఫూర్తిగా అండ్ రియల్గా నాకు జరిగింది కాబట్టి ఇది నలుగురికి మంచిగా అవుతుందని ఒక ఉద్దేశంతో మాత్రమే ఇది చేస్తాను. ఆల్రెడీ ఒక పెద్ద స్కామ్ అయి 2 lakhs పోయింది అని. ఆ తర్వాత నుండి ఫుల్ బ్యాక్ టు బ్యాక్ హెల్త్ ఇష్యూ అండ్ చిట్కి మట్కి సుర్రని కోపం వచ్చేది. అట్లుంటది మనతో. తర్వాత హెల్త్ ఇష్యూస్ ఎలా వచ్చింది అంటే అసలు ఏం జరిగింది నాకు అంటే మనం హాస్పిటల్కి వెళ్ళినా కూడా నో యూజ్ అన్నమాట. అండ్ తర్వాత డబుల్ ప్రాబ్లం అయ్యేది. అండ్ పీస్ఫుల్ ఉండేది కాదు అసలు. నాకు చిరాకు అందరి మీద కోపపడ్డాము. సో దీనికి బలిపోషు, ఆ కోపకి బలిపశు మా వాడే అనమాట. అనమాట ప్రతిదానికి తిట్టడము, కొట్టేదాన్ని కాదు, అన్నింటికీ తనే భరిస్తే ఉన్నాడు పాప. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది కొంచెం ఇప్పుడు బెటర్గా ఉంది నా సిచ్యువేషన్. అంటే వర్క్ పరంగా కానీ, నా హెల్త్ ఇష్యూస్ పరంగా కానీ, అండ్ కొన్ని నా ఈ ప్రాబ్లమ్స్ నేను చెప్పాను కదా పీస్ఫుల్ ఉండేది కాదు అది ఇది దాని పరంగా చూస్తే సో ఐఎమ్ ఫార్ బెటర్ నౌ. దానికి ఏమి రీజను ఏంది అనేది అది చెప్దామని ఈరోజు. సో నేను లాస్ట్ టైం బెంగళూరు వచ్చాను. వచ్చిన తర్వాత ఐ సా వన్ వీడియో ఇన్ ఇన్స్టాగ్రామ్, దేవి టెంపుల్ అనమాట. అది నిజంగా చెప్తున్నాను. అంటే ఇది ఎవరికి ఇది నిజమో కాదా అంటే మీకు ఇది ఎలా ఫీల్ అవుతుందో నాకు తెలియదు కానీ బట్ ఐ ఫెల్ట్ అది చూసినప్పటి నుంచి ఒక మ్యాగ్నెట్ ఎలా ఆకర్షిస్తుందో అలా నన్ను లిటరల్లీ అక్కడికి వెళ్దాం అది ఒక్కటే ఒక రీజన్. లాస్ట్ టైం కదా 1 month అయింది. 1.5 month ఆ రోజు మనము నైట్గా డిసైడ్. నేను తనకు చెప్పాను వెళ్దాం, అమ్మకి చెప్పా అండ్ నాన్నకి డిసైడ్ అయ్యి అప్పటికప్పటికి అమ్మ వాళ్ళకి వచ్చి చెప్పాను, అమ్మ వెళ్ళిపోదాం. అమ్మ అంటే మీకు తెలుసు కదా మా అత్తమ్మ వాళ్ళు. సో వాళ్ళకి చెప్పానమ్మా వెళ్ళిపోదామా. సరే వెళ్దామమ్మ. పాప వాళ్ళు మనం ఎక్కడికి వెళ్దాం అంటే కూడా రెడీ ఉంటారు పాపం. సో వెళ్ళిపోదాం. వెళ్ళిపోయాం.
పొద్దున అక్కడ వెళ్ళిపోయిన అంటే ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి 1.5 hours అరౌండ్ 80 kilometers వస్తుంది. టెంపుల్ అనమాట. అది టెంపుల్ చాముండేశ్వరి టెంపుల్. చాముండేశ్వరి టెంపుల్ అంటే మళ్ళీ మైసూర్ చాముండేశ్వరి టెంపుల్ కాదు, చన్నపట్న దగ్గర నుంచి లోపల గౌరీగెరే సంథింగ్. నేను మీకు కింద లొకేషన్ మొత్తం మీకు డీటెయిల్స్ పెడతాము. సో అక్కడికి వెళ్ళాము, ఏదో అడ్రస్ వెతుకుంటూ వెళ్ళాము. నిజంగా చెప్పాలంటే ఇట్ ఇస్ పెద్ద విగ్రహం అన్నమాట. ఆ విగ్రహం ఎలా అంటే ఆల్మోస్ట్ అన్ని మిక్స్ చేసి లోహాలు పంచలోహాలు అన్ని మిక్స్ చేసి ఆ విగ్రహం చేసిందనమాట. అండ్ యూ పీపుల్ ఆర్ నాట్ బిలీవ్, అక్కడ వెళ్ళగానే లోపలికి వెళ్ళి ఆ మెయిన్ అమ్మవారి దర్శనం చేసినప్పుడు నాకు తెలియకుండానే నాకు కళ్ళు వాటర్ వస్తున్నాయి, నాకు ఏడుపు వస్తుంది, నాకు అవ్వట్లేదు. మనసులో అక్కడ హెజ్జే అడుగు పెట్టగానే ఒక హార్ట్ హెవీ అనిపిస్తుంది. అండ్ అన్ని ప్రాబ్లమ్ చెప్పుకుని ఏడ్చేద్దాం అన్న ఫీల్లో నేను చెప్పుకోవడానికి అవ్వట్లేదు. నేను తనకి కూడా అది చెప్పలేదు. సో కళ్ళు వాటర్ పోతా ఉంది అంటే ఏంటి నా లైఫ్లో ఇలా జరుగుతుంది అది నా అసలు ఏమీ నేను అక్కడ చెప్పలేదు. జస్ట్ దేవుడి ముందు చెప్పాను, ఏడుస్తూ ఉన్నాను. నేను ఏడుస్తుంటే ఎవరు తిట్టారేమో అనుకో, సడన్ గా అటు ఇటు చూసాను అనమాట. దేవుని చూసి ఏడుస్తాను అనమాట. అంటే తెలియకుండానే అది ఒక వైబ్ అక్కడ. అండ్ అది మాత్రమే కాకుండా అక్కడికి వెళ్ళి బయటకంతా వచ్చిన తర్వాత అండ్ నిజంగా చెప్తున్నా, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత 1-2-3 daysకేమో కదా, 2-3 daysకేమో ఎంతో ఫార్ బెటర్ అనిపించింది. అంటే తనకి తెలుసు అన్నీ, అంటే తను ఎంత డిఫరెన్స్ తెలిసిపోయింది అనమాట. అండ్ అక్కడ ఇంకొకరు వీళ్ళు ఉన్నారనమాట, అక్కడ ఆస్థాన పండితులు అంటారు కదా, ఆయన అక్కడ ఉన్నారనమాట. ఆయనను ఒకసారి మీట్ అయ్యి, అంటే వెళ్ళిన నెక్స్ట్ డేనే మళ్ళీ ఏమంటే సండే అనమాట, మేము సాటర్డే వెళ్ళాము. సండే వాళ్ళు చెప్పారు, సార్ సండే వస్తే మీ గురించి మీరు ఏమనుకున్నారంటే చెప్తారు అని. సరే అని సండే మార్నింగ్ వెళ్తే అదేంది మార్నింగ్ రమ్మని చెప్పారనమాట వాళ్ళు. ఇలా సండే మార్నింగ్ మీరు రండి అని చెప్పారు. సండే మార్నింగ్ మేము వెళ్ళాము. సండే మార్నింగ్ మేము వెళ్తే అది ఎన్ని గంటలకు, ఎర్లీ మార్నింగ్ 6కి రమ్మన్నారు. మేము ఇక్కడ నుంచి 4 o'clock బయలుదేరి అక్కడ వెళ్తే, అక్కడ 6 o'clock వెళ్తే దాదాపు 100-150 members వెయిటింగ్ చేస్తున్నారు అనమాట వాళ్ళని మీట్ అవ్వడానికి. అప్పుడు ఆయన మీట్ అయిన తర్వాత ఆయన చెప్పామన్నమాట, ఇలాగా ఉంది అంటే. నిజం చెప్తున్నా, అది నేనే ఫీల్ అవుతున్నా. నేను ఎంతమందితో చెప్పాను అనేది నాకు తెలియదు. అంటే ఇప్పుడు నార్మల్గా మన గురించి తెలిసిన వాళ్ళకి మా లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఏదో ఒక ఊహించుకొని చెప్పేస్తారు, ఇది మీ సిచ్యువేషన్. బట్ ఆ పండితులకి బికాజ్ ఇప్పుడు మనం కర్ణాటకలో ఉన్నాము, తెలుగు వాళ్ళకైతే తెలుగు వాళ్ళకి మేమంతా కొంచెం తెలుసు, నా లైఫ్ స్టోరీ తెలుసు, అన్నీ తెలుసు. బట్ ఇక్కడ నేను అంత పబ్లిక్ ఫిగర్ని కాదు, నేను అంత ఎవరికి తెలియదు. అప్పుడెప్పుడో 2 సీరియల్ చేసినది అది మర్చిపోయి ఉంటారు. సో ఇక్కడ మేము మా ఇద్దరు ఎవరైనా తెలీదు. జస్ట్ ఇలా మన పేరు అడిగారు, ఏజ్ అడిగారు. తర్వాత మేము ఇంకా చెప్పపోతున్నాం ఇలా అనేసి తాళగారి ఏదో ఉంటుంది దాన్ని తాళపత్రం గ్రంథాలు. సో అది చదివిన తర్వాత లైఫ్లో అంటే నేను రైట్ నౌ 15 days నుంచి ఏమి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో ఇలా చెప్పేశారనమాట. రియల్లీ చెప్తున్నాను కదా, నాకు మా ఇద్దరికి షాక్. అంటే కొన్ని డీప్ కొన్ని కూడా నాకు చెప్పారు. నాకు అసలు మేమిద్దరు ఇలా మొహం చూసుకున్నాము, షాక్ అయ్యాము. అంటే పర్సనల్ గా తన హెల్త్ ఇష్యూ దేని గురించి అయింది కూడా చెప్పారు. అండ్ అంటే అది అసలు ఇప్పుడు కూడా మేము నమ్మలేకపోతున్నాము. అంటే ఎవరు అలా చెప్తారు మా గురించి? పర్సనల్గా తెలిసిన వాళ్ళే కూడా కొన్ని అవన్నీ చెప్పడం తక్కువ. ఆ పండితులకి మేము ఎవరనే తెలీదు, ఎక్కడి నుంచో వెళ్ళాము. బట్ మంచి సొల్యూషన్ వాళ్ళే అక్కడ చెప్పారు. అప్పుడు సొల్యూషన్ ఏమంటే అక్కడ ఒక 7 times 3 months లోపల వచ్చి మీరు ఏమనుకుంటున్నారో అది మనసులో అనుకొని
అదే కొబ్బరికాయ. కొబ్బరికాయ కట్టేయండి అన్నారు. అండ్ అక్కడ ఇంకొక బసవా ఉన్నారు, ఓకేనా. బసవా అంటే మన గంగిరెద్దు ఉంది చూడండి. అది రియల్లీ మనం ఏదైనా వెళ్ళి ఇలా చెయ్యి ఇలా చెప్తే తన లెగ్ మా చేతి మీద పెట్టి ఆశీర్వాదం నీకు ఆ పని అవుతుంది పో అన్నట్టు, అది అక్కడ విశేష బ్లెస్సింగ్స్ అన్నమాట. ఆల్మోస్ట్ అన్ని ఇవన్నీ ఏవే ఉన్నాయి కదా, ఇవి మొత్తం మీకు ఈ బ్లాగ్ లో ఆ ప్లేస్ లొకేషన్ అన్ని చూపిస్తాము. అండ్ మీరందరూ అంటే ఇది హైదరాబాద్ లో ఇక్కడ కాదు, కొంచెం దూరం అవ్వచ్చు కర్ణాటక నుంచి. నేను ఆ లొకేషన్ చాలా మంది బెంగళూరు వస్తుంటారు, ప్లీజ్ వెళ్ళి మీకే తెలుస్తాయి ఆ మార్పు ఏంటి అనేది. నాకంతూ చాలా మంచిగా జరిగింది కాబట్టి ఇట్స్ ఓపెన్. అంటే ఏ ప్రమోషన్ కాదు మాకు, అసలు ప్రమోషన్ దీని ప్రమోషన్ వర్కౌట్ కాదు. పర్సనల్ గా ఫీల్ అయిందని చెప్తున్నారు. మా ఇద్దరికి ఏం మంచిగా జరిగిందో నాకంటే నాకే. సో అంటే తను ఫ్రీడమ్ గా పీస్ఫుల్ గా ఉంటే చాలా అనుకో, నేను ఫుల్ పీస్ఫుల్ గా ఉంటాను. తను పిచ్చి పిచ్చి కిచి కిచి ఏందనుకోండి మొత్తం. సో అది ఈ వ్లాగ్లో మీ అందరికీ ఈరోజు ఎక్కడ ఎంత దూరము ఆ దేవి ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఈ వ్లాగ్లో చూపిస్తున్నాము. ప్లీజ్ మీరు అందరూ ఒక్కసారి అయినా మీకు ప్రాబ్లమ్స్ అంటే నా ప్రాబ్లం ఫేస్ అంటే ఎలాగో సాల్వ్ అవుతుంది వచ్చి నమస్కారం చేసుకుని వెళ్ళడం కాదు, నమ్మకం ఉండాలి మెయిన్. మీరు నమ్మితే, మనస్ఫూర్తిగా నమ్మితే డెఫినెట్లీ దేవి మీ చెయ్యి వదలదు. సో ఈ వ్లాగ్లో అన్ని చూడండి, మీకు కూడా మంచిగా అవుతే నాకు కూడా కమెంట్ పెట్టండి. సో ఇంకా ఉంది అండ్ మళ్ళీ కమెంట్స్ పెట్టేసి మేము పోయొచ్చాము మాకు మంచిది అది అనకండి. అది మన లోపలనే ఉండాలి. నేను ఎందుకు ఓపెన్గా చెప్తున్నాను అంటే మన వ్లాగ్ నుంచి ఒక ఇద్దరికైనా మంచిగా జరిగితే చాలు అనేది మా ఉద్దేశం. అంటే మన కర్ణాటక వాళ్ళు కూడా చూస్తుంటారు కదా, సో దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు అని చెప్పేసి. ఏంటంటే మీ ఇంటి అమ్మాయి కీర్తిని మన తెలుగు వాళ్ళు లేకుండా కన్నడ వాళ్ళు కూడా చూస్తుంటారు అప్పుడప్పుడు. చాలా మంది కన్నడలో కమెంట్స్ పెడుతుంటారు, సో దానికి అట్లీస్ట్ వాళ్ళన్నా వెళ్ళి చూసి చెప్తారని చెప్పేసి. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము మళ్ళీ. దీనికనే హైదరాబాద్ నుంచి నేను నైట్ వచ్చాం. సో ఆల్రెడీ ఇంత అర్లీగా వెళ్ళిపోవాల్సింది, మా వాళ్ళు లేదు కాబట్టి. మా వాళ్ళు నిద్ర లేదు. ఓకే చలో లెట్స్ గో. వెళ్ళిపోతున్నాం, బాయ్. హలో, మళ్ళీ వచ్చేసాం. వాడు మళ్ళీ వచ్చారా? సో బయలుదేరదామా అని మొత్తానికి 8 o'clock నుంచి 9:30కి రెడీ అయ్యాడు మా వాడు అనమాట. సో ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇంకా 1.5 hour జర్నీ ఉంది, అది ఇంకా 2 hours అవ్వచ్చు. మిడిల్లో మీ ఇంటి అమ్మాయి కీర్తి దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భయంతో తొందరగా వెళ్తున్నాను. ఏదైనా మనం తొందరగా వెళ్తే బాగుంటుంది. అంటే ఎర్లీ మార్నింగ్ వెదర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎండ మీకు తెలుసు కదా, ఈ సమ్మర్లో మనం మధ్యాహ్నం వెళ్తే ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మధ్యాహ్నం వెళ్తే కన్నడలో చెప్పు. సో దానికి మంచిగా ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఏమీ రగలే లేకుండా ఆరామ్సే వెళ్ళొస్తాం. గొడవ కాదు, కిజపిచ్చ కిరికిరి లేకుండా ఆరామ్సే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. వస్తాం అనమాట. వెదర్ కూడా బాగుంటది. ఇప్పుడు బయలుదేరుతున్నాం, అన్ని లేట్ తనలానే లేట్ అయింది. కారు కడగాలి కదా, కారు కడగాలి, క్లీన్ చేయాలి. మేడం మాత్రం కూర్చొని మొబైల్లో నేను వస్తానన్నా కూడా వద్దంట. నేనేం చెప్తాను మరి. ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నారు. ఒకసారి కామెంట్లో అన్ని చూసుకోండి, ఓకేనా? సో వెనకాల అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు. హాయ్ అమ్మ. అమ్మ ఆల్రెడీ ఇది అమ్మ అడుగుతున్నారు అందరు ఎలా ఉన్నారు అంట. మళ్ళీ వచ్చేసా, అది వినిపించదు. సో అందరూ కలిసి వెళ్తాము. ఒకరు మిస్సింగ్, ఇద్దరు మిస్సింగ్, ముగ్గురు మిస్సింగ్. నానా మిస్సింగ్, భవానీ అంటే నాకేమవుతారమ్మా? భవానీ ఆడబిడ్డ ఓకే. నాకు భవానీ ఆడబిడ్డ అవుతారు అండ్ మా అల్లుడు. సో మనం ముగ్గురిని మిస్ అవుతున్నాము.
దాంతోపాటు మా ఆడబిడ్డ హస్బెండ్ ఏమవుతారు మా ఆడబిడ్డ హస్బెండ్ అన్న. సో అందరూ మిస్సింగ్ అన్నమాట. మిస్సింగ్ ఏం కాదు, గాడిలో స్పేస్ లేదు. వాళ్ళు పెద్ద గాడిలో ఇంకొకసారి అందరూ కలిసి వెళ్ళాం. సో అందరు ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. చాలా దూరం వెళ్ళాలి, ఇప్పుడే స్టార్ట్ చేసాం అనమాట. ఓకే, సో మళ్ళీ ఎక్కడికి వెళ్దాం. బై బై. ఆ మిడిల్లో కూడా మనం ఆపాలి, బిడిది ఇడ్లీ తినాలి కదా శరణ్య. ఫేమస్ ఇడ్లీ అది బాగుంటుంది. సో మా శరణ్యకు నచ్చిందంటే బెంగళూరులో ఉన్నాము. అన్ని అడుగు నీ అంకుల్, సారీ మీ మామని అడుగు ఇప్పుడు బయలుదేరుతున్నాము అని. అయిపోయా ఈరోజు వెళ్ళినట్టే. సో ఏదో మనము అంటే ఏం చేస్తాం, తెలుగులో మనందరి ఒక సామెత ఉంది తెలుసా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళ చాకు మీద పడ్డా బొక్క మనకి. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. వాళ్ళు లేట్ అయినా మన మీద వస్తుంది, మనం లేట్ అయినా వాళ్ళ. అసలు నేను తొందరగా లేచి రెడీ అయ్యాను, తనని లేపడానికి నాకు గంట పట్టింది. ఓకే, గంట కాలే అని 5 minutes లో లేచాను మా వాడు మంచిగా. సో చలో నెక్స్ట్ చాలా ఉన్నాయి. మీకు తెలియదు, నెక్స్ట్ దగ్గర వీడియోలో విడిది తట్టే బాగుందా? ఇప్పటి వరకు మా వాడు ఫేస్ లో ఉండింది, వీడియో చేయగానే స్మైల్ వచ్చింది. ఇట్లా చెయ్యగరా బాబోయ్. ఇంకా రీచ్ అవ్వలే, వెళ్తూనే ఉన్నాం. వచ్చామన్నమాట. ఎంత ఎండ ఉందంటే కళ్ళు ఓపెన్ చేయడానికి అవ్వట్లేదు, అంత ఎండ ఉంది. యాక్చువల్లీ ఈసారి లేట్ అయింది. సో ఇప్పుడు లోపలికి వెళ్తాం. మేము చెప్పాము కదా అందరూ కాయి కడతారని. ఈరోజు సాటర్డే కాబట్టి చాలా మంది ఉన్నారు. వీకెండ్స్ ఎవరు ప్లాన్ చేసుకోవద్దండి, ఓన్లీ వీక్ డేస్ మాత్రం ప్లాన్ చేసుకోండి. వీకెండ్స్ వస్తే రోస్ట్. హాయ్ శరణ్య, హౌ ఇస్ ఎండా? బాలే. చూడండి ఇంతమంది జనాలు, ఇన్ని టెంకాయలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? భక్తుల కంటే ఎక్కువగా ఈ టెంకాయలు చూస్తుంటే ఏం గుర్తుకొస్తుంది చెప్పు? టెంకాయ గుర్తుకొస్తుంది కాదు, భక్తుల కంటే ఎక్కువగా ప్రతి భక్తులకి ప్రాబ్లంలు ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. ఇన్ని ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి అందరూ టెంకాయలు కడుతున్నారు అన్నమాట. ఇక్కడ ఒక రాయి కనిపిస్తుంది, ఇక్కడ రాయి తేలుతుంది. రాయి సో మన పెద్దమ్మ తల్లి టెంపుల్లో అందరూ కాయిన్స్ నిలబెడతారు కదా, అలాగే ఇక్కడ కూడా హనుమంతుడి మీద కాయిన్స్ నిలబెడతారు అన్నమాట.
వాళ్ళ నమ్మకం వాళ్ళది. ఇది యాక్చువల్లీ ఒక నమ్మకం ఉంది, అంటే ఇక్కడ ఏదైనా అనుకుని అక్కడ పెడితే అది కాయిన్స్ ఇప్పుడు కూడా మనం పెద్దమ్మ టెంపుల్లో మనం ఇలా నిలబెడతారు. ఇక్కడ ఏమంటే ర్యాలీ ఇది, సో దేవుడు మెయిన్ అమ్మవారు ఏముందో అది వెనకాలదనమాట. సో అక్కడ మనం కాయిన్స్ పెడితే అది ఏదైనా అనుకుని పెడితే ఇది నించుంటుంది అని ఒక నమ్మకం ఇది. చూసారు కదా, అది ఏమంటే రామసేతు ఒక రాళ్ళు అన్నమాట. అది యాక్చువల్లీ చాలా వెయిట్ ఉంటుందంట, బట్ అది వాటర్లోనే తేలుతూ ఉంటుంది. మీకు తెలుసు రాళ్ళంతా వాటర్ లోపల వెళ్ళిపోతుంది, బట్ ఇది కాదు, లోపల పైన తేలుతూ ఉంటుంది అనమాట. సో అది 3 times తలకి వేసుకొని వాటర్ వేసుకుంటే మంచిది అని ఒక నమ్మకం. సో మెయిన్ ఇప్పుడు అక్కడ మనం తల్లి దగ్గరికి వెళ్తాము. అంటే చాలా ఎండగా ఉంది, లిటరలీ యూఆర్ నాట్ బిలీవ్, అంత ఎండగా ఉంది. చాలా మంది జనాలు ఉన్నారు బికాజ్ ఆఫ్ సాటర్డే కాబట్టి. ఈ వీడియో మనం సాటర్డే చేస్తున్నాం. ఆ గ్యాప్ లో అక్కడ దేవుడు కనబడుతుండు. సరే అక్కడికి వెళ్దాం. సరే నడుచుకొని పోయే కాకపోయినా వాళ్ళు నడుచుకొని తీసుకెళ్తున్నారు అనమాట. ఇదే ఇది ఉప్పు ఇది ఉంది కదా దిబ్బ, దీని కింద యాక్చువల్గా అక్కడ చూడండి పైన కనబడుతుంది, అది యాక్చువల్గా అమ్మవారి విగ్రహం అనమాట. అభిషేకం చేసి అని చెప్పి మొత్తం మూసేశారు. దాదాపు లక్షల్లో వస్తారంట ఇక్కడ జనాలు. అగో చూడండి డ్యాన్స్ చేస్తుంది, డ్యాన్స్ 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 డ్యాన్స్. ఇది మొత్తానికి 50 అడుగుల హైట్ ఉన్నదని చెప్పారు. మా డైరెక్టర్ గారు చెప్తున్నారు ఇలా చేయాలి అలా చేయాలని. చెప్పాను కదా అక్కడంతా చూసారు కదా టెంకాయలు అది తీసుకోవడానికి చూడండి. అలా ఎంత ఈ దేవుడు ఆ స్థానంకి వస్తే ఒక నమ్మకం. సో ఇక్కడ ఒక కాయ తీసుకున్నారు, 2 కాయలు, ఒకటి నాది ఒకటి తనది అన్నమాట. యాక్చువల్లీ ఏమంటే అక్కడ చూసారు కదా టెంకాయ కడుతున్నారని, ఏమైనా మనసులో అనుకొని 7 times 3 months లోపల కట్టాలంట. సో ఆల్రెడీ నాది 3rd time అయింది, ఇది 4th time. ఇది 2 కాయలు తనది ఒకటి ఉంది. సో ఇది అక్కడికి ఆ టెంకాయని ఇక్కడ తీసుకొచ్చి ఆ దేవుడితో మొక్కుతుంది అనమాట. తన మనసులో అనుకొని సో తన టెంకాయని దేవుడితో ఆశీర్వాదం తీసుకొని ఇచ్చారన్నమాట. సో నెక్స్ట్ నేను కూడా వెళ్తున్నాను అక్కడికి. సో ఇప్పుడు దృష్టి తీసుకొని అక్కడ ఉప్పు వేసారనమాట అమ్మాయి. చూసారు కదా అమ్మవారి ఆ ఫేస్ చూడగానే ఒక పాజిటివ్ వైబ్ అనేది అసలు మామూలుగా లేదు. ఇంకొకటి ఏం తెలుసు, అస్సలు లెగ్ పెట్టడానికి ఇప్పుడు వెళ్ళి టెంకాయలు కట్టడానికి వెళ్తున్నాము. సో మొత్తం 5 రౌండ్లు తిరగాలన్నమాట. 5 రౌండ్లు తిరిగేసి ఆ టెంకాయని కట్టాలి. ఓకే 7 రౌండ్స్ తిరిగేసి ఆ టెంకాయ కట్టేసి ముక్కుని తీర్చుకోవాలన్నమాట. అంతా అయిపోయింది, ఎండాదించడానికి కావట్లేదు. సో అది మెయిన్ అమ్మవారి టెంపుల్. అక్కడ మొబైల్ యూజ్ చేయడానికి లేదు.
సో దట్ వాళ్ళ లోపల తీసుకొని వెళ్ళడానికి లేదు, ఇక్కడ అంతా కట్ అయింది. ఇది మా నమ్మకం. అమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు, లాస్ట్ తీసుకొని మనం వెళ్ళిపోదాం. మీరు ఎవరైనా రావాలి అంటే ప్లీజ్ ఈవినింగ్ టైం ఆర్ అర్లీ మార్నింగ్ వచ్చేయండి ప్లీజ్, ఈ టైంలో వద్దు. ఓకే, సో మీ అందరికీ చాముండేశ్వరి మంచిగా జరగాలి. నా వాయిస్ వినిపిస్తుందో లేదో తెలీదు, ఇప్పుడు చూసారు కదా. అది యాక్చువల్లీ మనం ఏదైనా కోరుకొని ఇలా అంటే తన లెగ్ మా చేతి మీద పెడుతుంది అనమాట. సో అంటే మంచిగా జరుగుతుందని ఒక నమ్మకం. చూసారు కదా చాలా రష్ ఉంది. సర్లే మళ్ళీ మాట్లాడుకుందాం. ఫైనల్లీ మొత్తానికి చాముండేశ్వరి అమ్మవారిది దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఎంత ఎండ, ఫుల్ రష్ ఉంది. అండ్ మీరు ఎవరైనా రావాలి అనుకుంటే మీరు రావచ్చు. కింద నేను మొత్తం లొకేషన్ని అండ్ అడ్రస్ మొత్తం నేను అక్కడ మెన్షన్ చేస్తాను. సో ప్లీజ్ ఎండాకాలంలో పొద్దున ఆర్ ఎల్స్ ఈవినింగ్ రండి, బాగుంటుంది. అండ్ ఇది మా వ్లాగ్, వచ్చేయండి ఓకేనా. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వ్లాగ్ వరకు మీరు వెయిట్ చేయండి. నేను మాత్రం చెప్పులు లేకుండా వచ్చాను ఈరోజు. అంటే వ్రతం చేస్తున్నాను అన్నమాట. కొంతమంది సెన్స్ లేని వాళ్ళు ఇలాగే కార్ తీసుకొని ముందుకు వచ్చేస్తారు. సో చలో బాయ్ గైస్, అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. నీవు మళ్ళీ స్టార్ట్ చేసావు. చెప్పులు లేకుండా రండి, దేవుడి దర్శనం ఇంకా త్వరగా చూడండి. నో ప్లీజ్ వద్దు, చెప్పులు వేసుకొని రండి. ఓకే ఓకే, చలో గైస్ బాయ్, టేక్ కేర్.